సిస్టాన్ని అర్థం చేసుకొని నిలబడి మనస వాచ కర్మ పనిచేస్తే ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ 1,41,000 ట్రూ వస్తుంది. సార్ ఇంకా ఏం కిక్కు సార్ అంటే ఒక కిక్కు గురించి చెప్పాడు. ఇట సరే అవమానం ఎంతమంది జరిగింది ఒకసారి చెప్పేదండి. అవమానం కొంతమంది మీకు చెప్తే నాకేం వస్తారు అన్నట్టు మీరు చెప్పకపోయినా లోపల అయితే తెచ్చుకుంటారు. సార్ రియల్గా ఎయిర్పోర్ట్లో 8 సంవత్సరాలు అయితే వర్క్ చేసినా మరి నా డ్రీమ్ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎయిర్పోర్ట్కి రావడానికి కూడా ఎలాగైనా ఫ్లైట్ ఎక్కాలి. 8 సంవత్సరాలు ఫ్లైట్ ఎక్కాలి ఎక్కాలన్న డ్రీమ్ తోటి పనిచేసిన. కానీ క్లాస్ ఇట్టే ఉంటుంది, అవుట్ల ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుంది. కానీ నేను పైలట్ కాదు కదా, మేనేజర్ అక్కడ. కాబట్టి నాకు అలో లేదు. ఒకసారి ధైర్యం చేసి ఎట్లయినా సరే ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి ధైర్యం చేసి తెగించేసిన. వెళ్ళిన తర్వాత అవమానం జరుగుతుందా లేదా? ఏంటంటే పోలీసు వాళ్ళు మామూలుగా నోటికి వచ్చిన తిట్టలేదు, మేనేజ్మెంట్ వాళ్ళు అమ్మ నా కూతురు తిట్టిరే లేకపోతే అనుకున్నా. అయినా సరే ఏం ఎక్కాలి? ఫ్లైట్ ఎక్కాలి. సార్ ఏమంటున్నారంటే ఎక్స్పీరియన్స్ లో వెస్టిజన్ సిస్టాన్ని అర్థం చేసుకొని నిలబడి మనస వాచ కర్మ పనిచేస్తే ఈ రోజు హైయెస్ట్ ఇన్కమ్ 1,41,000 ట్రూ వస్తుంది. సార్ ఇంకా ఏం కిక్కు సార్ అంటే ఒక కిక్కు గురించి చెప్పాడు. ఇట సరే అవమానం ఎంతమంది జరిగింది ఒకసారి చెప్పేదండి. అవమానం కొంతమంది మీకు చెప్తే నాకేం వస్తారు అన్నట్టు మీరు చెప్పకపోయినా లోపల అయితే తెచ్చుకుంటారు. సార్ రియల్గా ఎయిర్పోర్ట్లో 8 సంవత్సరాలు అయితే వర్క్ చేసినా మరి నా డ్రీమ్ చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎయిర్పోర్ట్కి రావడానికి కూడా ఎలాగైనా ఫ్లైట్ ఎక్కాలి. 8 సంవత్సరాలు ఫ్లైట్ ఎక్కాలన్న డ్రీమ్ తోటి పనిచేసిన. కానీ క్లాస్ ఇట్టే ఉంటుంది, అవుట్ల ఫ్లైట్ ల్యాండ్ అయి ఉంటుంది. కానీ నేను పైలట్ కాదు కదా, మేనేజర్ అక్కడ. కాబట్టి నాకు అలో లేదు. ఒకసారి ధైర్యం చేసి ఎట్లయినా సరే ఫ్లైట్ ఎక్కాలని చెప్పేసి ధైర్యం చేసి తెగించేసిన. వెళ్ళిన తర్వాత అవమానం జరుగుతుందా లేదా? ఏంటంటే పోలీసు వాళ్ళు మామూలుగా నోటికి వచ్చిన తిట్టలేదు, మేనేజ్మెంట్ వాళ్ళు అమ్మ నా కూతురు తిట్టిరే లేకపోతే అనుకున్నా. అయినా సరే ఏం ఎక్కాలి? ఫ్లైట్ ఎక్కాలి. సార్ ఏమంటున్నారంటే